అంటే నలభై రూపాయలు వస్తుంది. మరొక బ్రేకింగ్ అంతోంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. పాక్ మిసైల్స్ ని భారత ఆర్మీ కుప్పకూలుస్తోంది. ఢిల్లీపైకి మిసైల్ ని ప్రయోగించిన పాకిస్తాన్ నేపథ్యంలోనే హర్యానా సిర్సా ప్రాంతంలో దాన్ని కూల్చివేశారు భారత ఆర్మీ. జమ్మూ ఉధంపూర్ లో కూడా మిసైల్ ప్రయోగించారు. మిసైల్స్ ని భారత ఆర్మీ పేల్చేసింది, కుప్పకూల్చేసింది. ఎల్ఓసి దాటి మరి పాకిస్తాన్ దాడులకు తెరలేపుతోంది. ఎల్ఓసి వెంటే కాదు, ఇండో పాక్ బార్డర్ వెంట కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ వైపుగా లాంగ్ రేంజ్ మిసైల్ ని పాకిస్తాన్ ప్రయోగించింది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి డ్రోన్లు ప్రయోగిస్తోంది, ఎక్కడి నుంచి మిసైల్ ప్రయోగిస్తుందో తెలుసుకున్న మన భారత ఆర్మీ ఏకంగా అక్కడి లాంచ్ ప్యాడ్ ని పేల్చేసింది. అక్కడి ఆ డ్రోన్లు ప్రయోగించేటువంటి ఆ ప్రాంతాన్ని కూల్చేసింది, నేలమట్టం చేసింది. ప్రస్తుతం జమ్మూ ప్రాంతంలోని ఒక కీలకమైనటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తప్ప ఈ యొక్క గాయాల వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడి తెలుస్తోంది. ఆయన గాయాల పాలయ్యారు. ఇక ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం కు ట్వీట్ చేశారు. ఎల్ఓసి వెంట దాడులకు తెరలేస్తుంటే అక్కడ ఒక డెడికేటెడ్ ఆఫీసర్ ని కోల్పోయామని కూడా ఆయన చెప్తున్నారు. జమ్మూ ప్రాంతంలోని పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా అక్కడ రాజ్ కుమార్ తప్పటువంటి అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ఆయన చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన దుర్మరణం పాలనంటూ కూడా కన్ఫర్మ్ చేశారు ఒమర్ అబ్దుల్లా. సో ఏదేమైనా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ ని మళ్ళీ ఉల్లంఘిస్తూ ఎల్ఓసి వెంట దాడులకు తెరలేపుతోంది. ఏకంగా పాకిస్తాన్ జమ్మూని టార్గెట్ గా చేసుకోండి. జమ్మూలోని ఆప్ శంభు అనేటువంటి ఒక టెంపుల్ దగ్గర కూడా ఈ యొక్క మిసైల్ ప్రయోగించింది. ఆ మిసైల్ కేవలం ముందున్నటువంటి ఒక ముందు గేట్ దగ్గర అది పేలిపోయింది. గేట్ నుంచి టెంపుల్ చాలా దూరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ అక్కడ నిర్మానుష ప్రాంతాల్లో దాన్ని లాంచ్ చేయడంతో అక్కడ కొంత హై అలర్ట్ నెలకొని అక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లాంచ్ ప్యాడ్ టార్గెట్ గా మన వైపు నుంచి దాడులు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉరి దగ్గర చాలా సివియర్ గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నివాసాలు కుప్పకూలిపోతున్నాయి. ఇక పాకిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ అని మరోసారి భారత్ దెబ్బ కొట్టింది. సో ఇక్కడ నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తున్నారో పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించింది భారత ఆర్మీ. మన వైపు నుంచి నిన్ననే హార్పీ డ్రోన్ ప్రయోగించి అక్కడ వెళ్ళిపోయి వాటిని పేల్చేసాము. చాలా కీలకమైనటువంటి లాహోర్ లాంటి ప్రాంతాల్లో ఆ హార్పీ డ్రోన్స్ ని ఉపయోగించి మెయిన్ సెక్టార్స్ ని పేల్చేసాం. ఇప్పుడు జరిగింది. మూడు ఎయిర్ బేస్ ని గాల్లో కలిపేసాం, నేలమట్టం చేశాం. షార్కోట్లోని రఫీక్ ఎయిర్ బేస్, చక్వాలోని మురిద్ ఎయిర్ బేస్, రావిల్పల్లిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇప్పటికే ఈ 3 ఎయిర్ బేస్లు కూడా గాల్లో కలిసిపోయి నిలమట్టం అయిపోయాయి, పూర్తిగా బూడిదైపోయాయి. ఢిల్లీ వైపుగా ప్రయోగిస్తున్నటువంటి ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ని కూడా భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సో ప్రెసెంట్ భువనేశ్వర్, ఒరిస్సా భువనేశ్వర్ లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులకి, పోలీసు అధికారులకి, భద్రతా బలగాలకు మొత్తానికి కూడా సెలవులు రద్దు చేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొత్తానికి కూడా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా హైలైట్ నెలకొంది. అక్కడ నుంచి ప్రజల్ని సేఫ్ జోన్ కు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా అక్కడే ఉండి ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. మరోవైపుగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ కూడా కుప్పకూలు చేశాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ టీవీలో ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అంశం, దేశానికి సంబంధించిన అంశం పైన అప్డేట్స్ మీకు అందించడం కోసం ఆ టీవీ సిద్ధంగా అన్ని రకాలుగా మా రిపోర్టర్స్ అలర్ట్ చేసాం, మా నెట్వర్క్ అలర్ట్ చేసాం, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ప్రజెంట్ పాకిస్తాన్ చేసేటువంటి దాడులని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొట్టడమే కాకుండా ఎక్కడి నుంచి అయితే ఈ దాడులకి తెరలేపుతుందో ఆ బేస్లను కూడా, లాంచ్ ప్యాడ్స్ ని కూడా కిల్ చేశాం. ఎస్ కృష్ణమోహన్, ప్రస్తుతానికి ఢిల్లీ వైపుగా మిసైల్స్ దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగిస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడం కాకుండా 500 డ్రోన్లను కూడా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ముఖ్యమంత్రి కూడా కన్ఫర్మ్ చేశారు, చాలా డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. నివాసాలు మొత్తం కోల్పోయారు, సామాన్యమైన వ్యక్తులు మొత్తం కూడా ఇంజూరీస్ అయ్యని చెప్తున్నారు. సో ఇంకా ఎటువంటి టార్గెట్ గా పాకిస్తాన్ వ్యూహం రచించబోతోంది. సో ఆ టార్గెట్స్ ని భారత ఎలా చిత్తు చేయవచ్చు? మనోజ్ పూర్తిగా మనకి ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ అయితే రాబోతుంది. మనోజ్ వినపడుతుందా? ఎస్, కంటిన్యూ. మన 2 పాకిస్తాన్ జెట్స్ని శ్రీనగర్ దగ్గర భారత ప్రభుత్వం అప్పుడే పూర్తి చేసే ప్రయత్నం అయితే చేసింది. దాంట్లో పైలట్స్ అయితే 2 పైలట్స్ అక్కడి నుంచి జెట్స్ లో నుంచి దూకి అక్కడ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ 2 పైలట్స్ ను కూడా సర్చింగ్ గోయింగ్ ఆన్ టు క్యాప్చర్ దెమ్, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే దానికి
చర్చ కూడా జరుగుతుంది. రాత్రి ఇప్పుడు మనకు అంతున్న సమాచారం 2 పాకిస్తాన్ జెట్స్ ని అక్కడ షాట్ ఓవర్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో ఎవరైతే ఈ 2 పాకిస్తాన్ జెట్స్ ని లో ఉన్న పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాంతంలోనే తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే షాట్ అయిన తర్వాత జెట్స్ నుంచి దిగి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి కూడా భారత ప్రభుత్వం వాళ్ళని సత్యంత ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి పరిస్థితులు మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అదుపులో తీసుకుంటామనే ఒక సమాచారం అయితే ఎక్కడ వాళ్ళు ఆ ఎయిర్బస్ ఎయిర్ఫ్లో నుంచి దూకారు అనే సమాచారాన్ని భారత్ పూర్తిగా కూడా వెళ్తున్న పరిస్థితి. ఎంత బ్రేకింగ్ గానే మనం చూడాలి. 2 పాకిస్తాన్ జెట్స్ ని పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనకు సమాచారం వస్తుంది. ఇది చాలా పెద్ద సమాచారంగా మనం చూడాలి. అయితే దాంట్లో నుంచి దిగేసిన పైలట్స్ మాత్రం ఇంకా భారత్ కంట్రోల్ లో తీసుకోలేదు. వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. మనం ఇక మిగతా విషయాన్ని దానికి వస్తే ఇప్పటికీ పాకిస్తాన్ కి సంబంధించిన వాహనంలో కావచ్చు, పాకిస్తాన్ కి సంబంధించిన దాడుల వ్యవహారంలో ఎక్కడికైనా అప్రమత్తం అయితే చేస్తుంది. దాదాపుగా 33 ఎయిర్పోర్ట్ అని ఆ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ దాదాపుగా 3 రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా వరకు కూడా ఎయిర్ బేస్ లో ఉన్న వాటి కూడా కొంత మినీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే భారత ప్రభుత్వం తీసుకుంటుంది. మరోవైపు క్షిపణులు ఏదైతే దాడులు నిర్వహిస్తుందో భారత సైన్యం చేస్తున్న దాడికి దీర్ఘ సమాధానం అయితే చెప్పుకుంటుంది. మరి కాసేపట్లో కూడా 10 గంటల ప్రాంతంలో భారత ఆర్మీ బ్రీఫింగ్ జరగబోతున్న పరిస్థితుల్లో పూర్తి వివరాలు రాత్రి నుంచి ఆపరేషన్ 3 ఏం జరిగిందా అనే దాని మీద ఆపరేషన్ 3 అంటారు. మన ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా మనకు సమాచారం అయితే రాబోతుంది. మనోజ్, కానీ రాత్రి తెలంగాణ 2 గంటల నుంచి మనం చూసుకుంటే దాదాపు 2 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో 5 గంటల వరకు కూడా పూర్తిగా కూడా భారత ప్రభుత్వం ఎయిర్ బేస్ల మీద దాడి చేసి పూర్తి కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, ఆ దాడు ఏ రకంగా కొనసాగే అవకాశం ఉంది? అంటే రాత్రులు మొదలైందంటే చాలు, కొంత చీకటి పడిందంటే చాలు, పాకిస్తాన్ దాడులకు తెరలేపుతోంది. దాన్ని డిఫెండ్ చేయడంతో పాటుగా భారత్ కూడా తిప్పి కొడుతోంది. ఏకంగా ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తున్నారో ఆ డ్రోన్లు ప్రయోగించే స్థావరాలని మట్టుబెట్టామంటే మన భారత ఆర్మీ యొక్క సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా చాలా క్లియర్ కనబడుతోంది. అంటే నిజంగా వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ రకంగా కనబడుతోంది. కానీ కొంతమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు, చాలా చోట్ల గాయాలు కూడా అవుతున్నాయి, ఆఫీసర్స్ని కోల్పోతున్నాం, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు బ్రీఫింగ్ తర్వాత ఏదైనా చాలా చేంజెస్ ఉండే అవకాశం ఉందా? బార్డర్ వెంటినటువంటి ప్రాంతాలని కొంత ఖాళీ చేయించే అవకాశం లాంటిది ఇంకేదైనా ఉండబోతుందా? ఈరోజు ఎలా ఉండబోతోంది? డెఫినెట్ గా ఈ రోజు కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజు యాక్చువల్ గా తెల్లవారుజామున 5 గంటలకే మొదట భారత ప్రభుత్వం బ్రీఫింగ్ ఇవ్వాలని అనుకుంది. కాకపోతే దాంట్లో కొంచెం మార్పులు చేసి 10 గంటలకి ఇప్పుడు బ్రీఫింగ్ అయిపోతున్నారు. ఇప్పటికీ అంటే ఆ సమయంలో భారత్ చాలా అటాక్స్ భారత్ మీద జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఒకేసారి బ్రీఫింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంలోనే దాన్ని 10 గంటలకి పోస్ట్ పోన్ చేసిన ఒక సమాచారం అయితే